సిద్ధికర మంత్రములు కొన్ని ఉన్నాయి. అంటే మన చుట్టూ ఉన్న ప్రకృతిలో మన కంటికి కనబడని కొన్ని దివ్యశక్తులు ఉంటాయి. ఆ దివ్యశక్తిని భూతం అని అంటారు. మనం అనుకునే భూత ప్రేత పిశాచాలు కావేవి. ఇలాంటి భూతములు కొన్ని ఉంటాయి. దిక్పాలకులు ఉంటారు, బ్రహ్మ దేవతలు ఉంటారు. వారందరూ నాకు అనుకూలించుగాక అని చదువుతున్నాడు. తర్వాత మంత్రములు సిద్ధి మంత్రములు అంటారు కనుక విన్నాధన్యులమవుతాం. సిద్ధిం మే సంవిధాస్యంతి దేవాశ్చి గణాస్త్విహ బ్రహ్మా స్వయంభూర్భగవాన్ దేవాశ్చైవ దిశంతు మే సిద్ధిమగ్నిశ్చ వాయుశ్చ పురుహూతశ్చ వజ్రభృత్ వరుణ పాసహస్తశ్చ సోమాదిత్యౌ తథైవ చ అశ్వనౌ చ మహాత్మానౌ మరుతశర్వ ఏవ చ సిద్ధిం సర్వాణి భూతాని భూతానాంచైవ యప్రభుః దాస్యంత్యమమే చాన్యే హ్యదృష్టా పతి గోచరాః. నా కంటికి కనబడకుండా ఈ మార్గములందున్న భూతములకు అధిపతి అయిన భగవంతుడు నాకు అనుకూలించుగాక, అలాగే బ్రహ్మాది దేవతలు వీరందరూ అనుకూలించుగాక అంటూ వెళుతూ చివరిగా ఒక శ్లోకం చెప్తున్నాడు. ఈ శ్లోకాన్ని పారాయణ సంప్రదాయంలో ఏమంటారంటే అనుకున్న పని నెరవేరడానికి శ్లోకం పారాయణ చేయాలన్నారు. అది అద్భుతమైన రహస్య శ్లోకం. తదున్న సంపాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం ద్రక్షే తదార్యావదనం కదాన్వహం ప్రసన్న తారాధిపతుల్య దర్శనం. హనుమత్స్వామి ఏమిటంటున్నాడంటే చక్కని నాసికతో తెల్లని పలువరసతో నిర్మలమైన మందహాసం చేస్తూ పద్మముల వంటి నేత్రములతో ఉన్న ఆ ఆర్యా యొక్క వదనాన్ని ఎప్పుడు చూస్తానో కదా. పైగా ప్రసన్న తారాధిపతుల్య దర్శనం, ప్రసన్నుడైన నిండు చంద్రుని వలె ప్రకాశిస్తున్న నిర్మలమైన నవ్వుతో, నిర్మలమైన నవ్వు శుచిస్మితం. శుచిస్మితం అంటే మడికట్టుకు నవ్వడం కాదు, కపటం లేని నవ్వు అని అర్థం ఇక్కడ. అలాంటి శుచిస్మితగా ఉన్నటువంటి తల్లి వదనాన్ని ఎప్పుడు చూస్తానో కదా అన్నాడు. ఇంతవరకు చూశాడా? మరి ముఖాన్ని ఎలా వర్ణించాడు? చంద్రుడిలా ఉన్నది, చక్కని నాసిక, చక్కని పలువరస, నిర్మలమైన నవ్వు, ఇవన్నీ వర్ణించాడు అంటే చూడలేదు, ధ్యానిస్తున్నాడు ఆ మూర్తిని. రాముడి ఫోటో ఇచ్చాడా అండి? ధ్యానిస్తున్నాడు. అలా ధ్యానిస్తూ ఎప్పుడు చూస్తానో కదా అని అశోకవనంలోకి వెళ్తున్నాడు. వెళ్ళగానే అనుకున్న సాధించాడు కనుక ఈ శ్లోకం కూడా సిద్ధిమంత్రం కింద చెప్తారు. అంటే అమ్మవారి యొక్క ధ్యానమే, అమ్మవారి ముఖ ధ్యానమే ఇందులో వర్ణింపబడుతున్నది.